అమెరికాకు చెందిన లెక్స్ ఫ్రిడ్మ్యాన్ ప్యాడ్కాస్ట్లో మాట్లాడినటువంటి మోదీ గారు అయితే కొన్ని విషయాలు చెప్పారు. పాకిస్తాన్తో మీ సంబంధం ఎలా ఉంది, పాకిస్తాన్ ఏ విధంగా స్పందించింది, చైనా భారత్ సంబంధాలు ఎలాగున్నాయి అని అడిగినటువంటి ప్రశ్నలకి మోదీ గారు అయితే సమాధానం చెప్పారు. పాక్తో మేము శాంతి చర్చలు జరిపిన ప్రతిసారి మాకు మోసము, నమ్మక ద్రోహమే ఎదురైంది. 2014లో కూడా ఈ రెండు దేశాల యొక్క సరూప్యం మారిపోవాలని, జనాల్లో ఉన్నటువంటి అభిప్రాయాలు మారిపోవాలని, వాణిజ్యపరంగా శాంతిపరంగా ఒప్పందాలు చేసుకుందాం, ఆ దిశగా మనం ముందుకెళ్దామని చెప్పినందుకు నేను అప్పుడు నవాజ్ షరీఫ్ను కూడా ఆహ్వానించాను. నేను ప్రమాణ స్వీకారానికి ఎన్ని చేసినా కూడా పాకిస్తాన్ నుంచి మాకు నమ్మక ద్రోహమే ఎదురైంది, మోసమే ఎదురైంది అంటూ నరేంద్ర మోదీ గారు చెప్పారు. ఇప్పటికీ మేము అనేక అవకాశాలు ఇచ్చాం. ఏ అవకాశాన్ని కూడా అందిపుచ్చుకోకపోగా మాకు మోసమే ఎదురైంది. ఇక చైనాతో కూడా మా బంధం ఆరోగ్యకరంగా ఉండాలి. పోటీతత్వం అనేది అనారోగ్యకరంగా ఉండకూడదు. అదే మేము కోరుకుంటున్నాం. చైనా కూడా ఆ దిశగా ప్రయత్నాలు చేస్తే చాలు. మా ఇద్దరి మధ్య పోటీతత్వం ఆరోగ్యంగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. చైనా కూడా ఈ మధ్య కొంతవరకు మార్పు చెందిందేమో, బహుశా పూర్తిగా చెందాలి, మానసికంగా చెందాలి అంటూ మోదీ గారు అయితే చైనాకి, ఇటు పాకిస్తాన్కి ఇద్దరికి కూడా చురకలు అంటించడం జరిగింది.